నమస్కారం అన్న. నమస్తే సార్. అన్న మీ పేరన్నా? నా పేరు గోవింద్ బాబు అండి. ఎవరన్నా? అచ్చింపల్లి సార్. ఏం చేస్తుంటారు? వ్యవసాయమేనండి. ఏం లేదన్నా, చంద్రబాబు గారి హయాంలో మీలాంటి రైతుల పరిస్థితి ఎలా ఉండేది, జగన్ గారి హయాంలో ఇప్పుడు ఎలా ఉంది? అది కూడా అప్పుడు మన తుఫాన్ వచ్చింది సంబంధించినంత వరకు చాలా వరకు పొలాలు పంట నష్టపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. సంబంధించినంత వరకు ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా పంటల దగ్గరికి వచ్చి ఎవరో చూసటం కానీ జరిగిందా? ఎవరు రాలేదండి. చంద్రబాబు నాయుడు గారు ఏమో మంచి పంటలు పండినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక అంత ప్రతి ఏటా ఇదైతే అంతండి, రైతు బాగా లాసిపోతున్నాడు. ఈ సంవత్సరం కోసాము, పన మీద ఉంది. ఆ పని తిరగేయటానికి డబుల్ ఛార్జీలు. ఆ పంట దాన్ని పనికి వస్తుందో పని రాదో కూడా అర్థం కావట్లేదండి. అలా ఉంది సార్. అదేవిధంగా చూసుకుంటే అప్పుడు వచ్చేసరికి రైతులకు అండగా ఉంటామని చెప్పి రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసేమన్నారు. అదే రైతు భరోసా కేంద్రాల్లో కానివ్వండి, లేకపోతే సంబంధించిన అధికారులు ఎవరైనా కానివ్వండి, ముందస్తుగా తుఫాన్ వస్తుందని చెప్పి ఏమన్నా మీకు సూచనలు ఏమైనా చేయడం జరిగిందా? అదేవిధంగా చూసుకుంటే రైతు భరోసా కేంద్రాల్లో రైతులకి కావాల్సినటువంటి ఇప్పుడు పంట కోసుకున్న తర్వాత కావాల్సిన పరదాలు కానివ్వండి, తర్వాత వేసుకోవడానికి బస్తాలు కానివ్వండి, సంచులు కానివ్వండి, అలాంటివి ఏమైనా ఇవ్వటం జరిగిందా? అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు పంట అమ్ముకోవడానికి కూడా సంబంధించినంత వరకు కొంత పర్సంటేజ్ ఉంటే తప్ప వడ్లు పంట అమ్ముకోవడానికి కూడా కుదరదని చెబుతున్నారంటే అది ఎంతవరకు నిజం? అవునండి. అసలు రైతు భరోసా కేంద్రంలో ఎవరు వడ్డు అమ్మిన వాళ్ళు కొన్నవాళ్ళు ఎవరు లేరు సార్. సంచులు గింజలు ఇవ్వటం కూడా లేదు. ఆ మిషన్లు కోసినాయి అట్ట రోడ్డు మీద పడేడుతున్నాయండి. 1600 1700 అన్నారు బస్తా. 1300కి మళ్ళీ ఇప్పుడు ఫస్ట్లో ఒక రోజు 2 రోజులు కొన్నారు. మళ్ళీ ఇప్పుడు అవన్నీ రాసులు పెట్టి రోడ్ల మీద అలాగే ఎడుతున్నాయి ఒడ్డు. మళ్ళీ ఈ మబ్బులకు వర్షం వచ్చేటట్టు ఉంది. రైతు ఏం చేయాలో అర్థం కావట్లా. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే చంద్రబాబు గారి హయాంలో అయితే ఈ రైతులకి 3వ పంటకు కూడా నీళ్ళు రావాలని చెప్పి పోలవరం ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. ఇదే పోలవరం ప్రాజెక్టు 10 సంవత్సరాలు టైం పడుతుందని చెప్పి పట్టిసీమ ప్రాజెక్టుని తీసుకొచ్చారు. అప్పుడు పట్టిసీమ ఎందుకు దండగా అన్నారు. అదేవిధంగా చూసుకుంటే ఆ పట్టిసీమ నుంచి కూడా నీళ్లు చాలా లేటుగా వదలటం వల్ల రైతులకి ఇప్పుడు తుఫాను వల్ల రైతులు పంట నష్టపోవడం జరిగింది. ఇదే పోలవరం ప్రాజెక్టు కింద వైసీపీ సంబంధించినంత 2 ఇరిగేషన్ మినిస్టర్లు పనిచేశారు. ఒకళ్ళు వచ్చేసరికి అనిల్ కుమార్ యాదవ్ గారు, ఒకళ్ళు వచ్చేసరికి అంబటి రాంబాబు గారు. అసలు పోలవరం గురించి పట్టించుకోవట్లేదు. దాని మీద మీరే ఉంటారు? పోలవరం అయితే చంద్రబాబు నాయుడు ఉంటే బాగానే ఉండదండి. మరి ఏం చేస్తారు? రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికి చేస్తా అని చెప్పారు. ఇంతవరకు ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు ఏంలో సార్వాకి దాళవాకి కూడా నీళ్ళు వచ్చాయి. రైతు మిషన్తో కోసుకుంటే 3000 3500తో అయిపోయేది. ఇవాళ కోత కోసి కట్టేది వచ్చి కుప్పను ఊరితే 25,000 30,000 అవుతుంది. రైతుకు వచ్చేది 30,000 ఎకరానికి వచ్చి. కౌలు రైతుకే కట్టాలా? ఈ రైతే తింటాడా? అసలు ఏం చేస్తాడో అర్థం కాకుండా ఉంది. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి 3 రాజధానులు అంటున్నారు. ఒక రాజధాని కూడా కట్టిన పరిస్థితి ఏర్పడుతుంది. దాని మీద మీరే ఉంటారు? 3 రాజధాని ఎందుకంటే మనం ఒక రాజధాని ఉంటే నెంబర్ 1. కానీ మన కర్నూలు వెళ్తామా లేకపోతే ఎక్కడికి వెళ్తాం? ఇక్కడికి మనకు అందుబాటులో ఉండదు. విజయవాడ సగం అమరావతి అందుబాటులో ఉంటూ ఒకసారి అయితే ఏదో ఇది కాబట్టి అది అన్ని ఒకసారి ఉంటే అన్ని పనులు చేసుకోవచ్చు. 3 రాజధానులు ఎందుకంటే. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి జగన్ గారు పాదయాత్ర టైంలో 2 భరోసాలు ప్రధానమైనటువంటి కేంద్రం తల వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు. మద్యపాన నిషేధం చేస్తే కానీ మళ్ళీ ఓట్లు అడగనన్నారు. అదేవిధంగా ఈ మద్యపాన నిషేధం విషయానికి వచ్చేసరికి ఈ మద్యం వల్లే మన రాష్ట్రంలో 40,000 పైచీలుగా చనిపోయిన దాఖలాలు కనబడుతుంటే ఏడాదికి వచ్చేసరికి 30 నుంచి 40,000 కోట్లు ఓన్లీ ఈ మద్యం వల్లే తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తున్నాయి అంటున్నారు. అది ఎంతవరకు? అది ఖచ్చితంగా 100% గ్యారెంటీ అండి. అంతకుముందు టీడీపీ చంద్రబాబు నాయుడు గారి హయాంలో 50 రూపాయలు ఉండే బాటిల్ 150 రూపాయలు తీసుకుంటున్నాడు. ఇప్పుడు మద్యం అసలు మొత్తం నిషేధం చేస్తా అన్న అతను 50 రూపాయలు 150 రూపాయలు చేశాడు. అదండి, ఇంకేం చేస్తారు? అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారు పాదయాత్ర కూడా మళ్ళీ ప్రారంభించడం జరిగింది. లోకేష్ గారు జనాల్లోకి వెళ్ళటం వల్ల పాదయాత్ర చేస్తున్న టైంలో జగన్ గారు చేస్తున్నటువంటి కుట్రలన్నీ ప్రజలకు తెలుస్తాయని చెప్పి జగన్ వైసీపీ సంబంధించిన నాయకులందరూ భయపడుతున్నారని చెప్పి టీడీపీ శ్రేణులు అనుకుంటున్నారు. అది ఎంతవరకు వస్తుంది? అదంతా ఉత్తదండి. అది ఇవన్నీ పార్టీ తరఫున చెప్పడం తప్ప చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారి గురించి వేరే రకంగా మాట్లాడడం తప్ప అవి జగన్ అవన్నీ మరి కుట్రలే కదండి. ఆయన చేసిన కుట్రలకు మరి చెప్పుకోకపోతే ఎట్లాగ? మరి ఆయన చేసిన కుట్రలు మాఫీ చేసుకోవడానికి మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద రుత్తా ఉంటున్నారు.
అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి ఎన్ని అడ్డంకులు పెట్టినా లోకేష్ గారి పాదయాత్రలో 3000 పైచీలుగా పాదయాత్ర సాగుతుంది. దాని మీద మీ అభిప్రాయం ఏమంటారు? అది నెంబర్ 1 కదండి. ఇంకా లోకేష్ గారి పాదయాత్ర ఆయన చేసేది నెంబర్ 1గా ఉంది. దాని గురించి ఎవరు అబ్జెక్షన్ పెడతాకి ఏముండదు. తెలిసిన వాళ్ళు అయితే ఎవరు అబ్జెక్షన్ పెట్టరు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి లోకేష్ గారి పాదయాత్ర సమయంలో లోకేష్ గారి హయాంలో చంద్రబాబు గారి హయాంలో తీసుకొచ్చినటువంటి కంపెనీల దగ్గర సెల్ఫీ దిగి సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి జగన్ గారికి విసురుతున్నారు. అది ఎలా అనిపిస్తుంది? సెల్ఫీ ఛాలెంజ్ అని జగన్ గారు విసురుతున్నారండి. లోకేష్ గారు ఇది మేము తీసుకొచ్చామని. అది కరెక్ట్ కదండి. జగన్ గారు ఎక్కడ తీసుకొచ్చారండి? ఈయన తీసుకొచ్చారని. అదేమో కరెక్ట్ కదండి, అబద్ధం అది. సరే అన్న. అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంతో పోల్చుకుంటే జగన్ గారి హయాంలో నిత్యావసర వస్తు ధరలు కూడా బాగా పెరిగిపోయినాయి. దాని మీద మీరు ఏమంటారు? నిత్యావసర వస్తువులు డబుల్ పెరిగినాయి అండి. నూనె ప్యాకెట్ అంతకుముందు 60 రూపాయలు ఉండేది. మొన్న మధ్య దాకా 180 రూపాయలు అయింది. మళ్ళీ ఇప్పుడు 120, 130 చేశారు. 60 రూపాయలు, 70 రూపాయలు పెట్రోల్ వల్ల 100 రూపాయలు, డీజిల్ 100 రూపాయలు. వ్యవసాయం ట్రాక్టర్తో దమ్ము చేస్తే 400 అండి అంతకుముందు. ఇప్పుడు 1000 రూపాయలు తీసుకుంటున్నారు. మరి ఇంక రైతు ఎక్కడండి కోలుకునేది? మనం ధాన్యమేమో అదే 1000, 1200, 1500 కొంటున్నారు బస్తా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఐఎంలో ఉన్నప్పుడు 1200, 1300 కొన్నారు. అప్పుడు నూనె ప్యాకెట్ 60 రూపాయలు ఉండే ప్యాకెట్ ఇప్పుడు 170, 160 అయింది. అదేవిధంగా చూసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు గారి హయాంలో అయితే రైతులకంటూ ఒక బడ్జెట్ ఉండేది. జగన్ గారి హయాం వచ్చినాక అసలు రైతులకు చాలా తక్కువ బడ్జెట్ ఉందంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే రైతు ప్రశాంతంగా ఉందండి. మనం 20,000 ఖర్చు పెడితే 40,000 వచ్చాయి, వర్షాలు పడిపోయినా సరే. ఇది డిసెంబర్లో, జనవరిలో, నవంబర్లో కోతలు గడ్డల టైంలో వర్షాలు వస్తే ఇంక రైతు ఎక్కడ ఉంటాడండి? అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ప్రతి ఒక్క కౌలు రైతు దగ్గర నుంచి అందరు రైతులకి రైతు భరోసా వేస్తానంటున్నారు. సంబంధించినంత వరకు రైతు భరోసా అందరి అకౌంట్లో పడుతుందా? పడిన రైతు భరోసా రైతుకి పంటకి ఎంతవరకు సరిపోతుంది? కౌలు రైతులకి ఏం పట్టలేదు కదండి. ఇప్పుడు పట్టాదా పాస్ పుస్తకం ఉన్న వరకే ఈ రైతు భరోసా పడుతుంది. ఇప్పుడు కౌలు రైతులకి ఎవరికి ఇవ్వట్లేదు కదండి. కౌలు రైతుల కార్డు ఇప్పుడు మేము పొలం చేస్తున్నాం, కౌలుకి 5 ఎకరాలు. ఆ రైతులు కౌలు కార్డు ఇమ్మంటే మాకు ఇవ్వడు. మాకు పొలం లేదు, చేసేది మేము 5 ఎకరాలు, 10 ఎకరాలు కౌలు చేస్తున్నాం. రైతు భరోసా మాకు కూడా పడుతుందిగా. రైతు కౌలు కార్డు ఇస్తే వాళ్ళు ఇవ్వట్లా. ఇంకా కౌలు రైతులకి రైతు భరోసా ఎట్లా పడుద్ది? అదేవిధంగా చూసుకుంటే ప్రధానంగా ఇప్పుడు వచ్చేసరికి గేదెల్లో కూడా స్కామ్ జరిగిందంటున్నారు. 25,000 కోట్ల పైచీలుగా గేదెల్లో కూడా స్కామ్ జరిగిందంటున్నారు. అది ఎంతవరకు? గేదెల్లో స్కామ్ అంటే గేదెల్లో జరగద్దండి. ఇప్పుడు ఇటువరకే మామూలుగా మనం పోసేటప్పుడేమో 50 రూపాయలండి. మనం అదే కేంద్రంలో పాల్గొనుకోవాలంటే 85 రూపాయలు. గేదెలు ఎవరికైనా సబ్సిడీ మీద ఎవరికైనా ఇవ్వడం జరిగిందా రైతులకి? సబ్సిడీ మీద అసలు ఎవరికి ఇవ్వట్లేదండి. సబ్సిడీ మీద ఎవరికి ఇవ్వాల.